టాలీవుడ్ ముద్దుగుమ్మల్ని చూస్తే మాత్రం ఒక సామెత డెఫినెట్గా గుర్తొస్తుంది. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనే సామెత. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే అవకాశాల కోసం, హిట్ల కోసం టాలీవుడ్ మీద ఆధారపడ్డ ముంబై ముద్దుగుమ్మలు, ఢిల్లీ ముద్దుగుమ్మలు, హిందీకి మాత్రమే వచ్చిన అమ్మాయిలు. వీళ్ళు తెలుగు టాలీవుడ్కి వస్తారు, తమ అవకాశాల కోసం దేనికైనా సిద్ధం అంటూ అనౌన్స్ చేస్తారు. అటు డైరెక్టర్లు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధం. కానీ ఒక్కసారి హిట్ అయిన తర్వాత, ఒక టాప్ రేంజ్కి వెళ్ళిన తర్వాత బాలీవుడ్లో ఛాన్స్ వస్తుంది. బాలీవుడ్లో ఛాన్స్ రాగానే వీరి ఆలోచన విధానమే మారిపోతుంది. టాలీవుడ్ మీద అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. రీసెంట్గా మనం చూసాం, తమన్నా టాలీవుడ్లో తనకు ఒక స్థాయి రాగానే బాలీవుడ్కి వెళ్ళింది. బాలీవుడ్లో మాట్లాడటం స్టార్ట్ చేసింది. మొదట తన అరంగేట్రం చేసింది బాలీవుడ్లోని. బాలీవుడ్ వాళ్ళు చీప్ హో అన్నారు. టాలీవుడ్కి వచ్చింది. టాలీవుడ్లో స్త్రీ సినిమాతో అరంగేట్రం చేసింది, కాస్త హిట్ అనిపించుకుంది. తర్వాత హ్యాపీ డేస్ మూవీకి హిట్ అయింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసిన సందర్భాలు లేవని కూడా చెప్పచ్చు. ఇక బాహుబలి సినిమా తర్వాత అటు ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇటు బాలీవుడ్లో కూడా తన పేరు సంపాదించుకుంది. వెంటనే బాలీవుడ్ నుండి అవకాశాలు వచ్చాయి, బాలీవుడ్లో సినిమాలు చేయటం మొదలెట్టింది. ఇప్పుడు టాలీవుడ్లో డైరెక్టర్లు మిస్యూజ్ చేస్తారు, ప్రొడ్యూసర్లు మిస్యూజ్ చేస్తారు, కాస్ట్యూమ్ కౌచ్ అంటూ ఇబ్బంది పెడుతూ ఉంటారు అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి సినిమాల కోసం వెంపర్లాడిన రోజులు మర్చిపోయారా? తమన్నా ఒక్కతే కాదు, మీరు నిజంగా సినిమాల్లో యాక్ట్ చేయాలి, తాము అనుకున్నది చేయాలి అనుకున్నప్పుడు డైరెక్టర్లకి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, మేము ఇలా ఉంటేనే చేస్తాము అని. కానీ ఆ రోజు అవకాశాల కోసం తాము సినిమాల్లో కనపడాలి అనుకున్న రోజుల్లో మాత్రం ఏం చేయడానికైనా సిద్ధం. కాస్ట్యూమ్ కౌచా, లేకపోతే 1 పీస్ బికినీనా, లేకపోతే 2 పీస్ బికినీనా, ఏదైనా రెడీ అంటారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు చూస్తే కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా ఒక్కతే కాదు, ప్రీవియస్లీ తాప్సీ పన్ను, అలాగే రాధికా ఆప్టే, ఇంకా కొంతమంది, వీళ్ళందరూ కూడా టాలీవుడ్లోనే తమ లక్ని చెక్ చేసుకున్నారు. లక్తో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం ప్రతి ఒక్కళ్ళని కూడా ఒక సుందరిగా, మనకి కలల రాణిగా కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు టాలీవుడ్ని వదిలేసిన తర్వాత టాలీవుడ్ని అవాకులు చవాకులతో ఇబ్బంది పెడుతూ ఉంటారు, డైలాగులు కొడుతూ ఉంటారు. నిజంగా కనుక తాము అనుకున్నది ఓన్లీ యాక్టింగ్ కోసమే వచ్చిన ఉంటే సాయి పల్లవి విషయం మనం చూసుకోవచ్చు. సాయి పల్లవి తను అనుకున్నది మాత్రమే చేస్తాను, తాను ఇలాంటి రోల్స్ అయితేనే చేస్తాను, ఇలాంటి డ్రెస్సులు అయితేనే వేస్తాను అని ఫిక్స్ అయింది, అలానే చేస్తాను. మరి మీకేమొచ్చింది? ఇక్కడ మాత్రం యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పటం, అక్కడికి వెళ్ళి మళ్ళీ టాలీవుడ్ మీద అవాకులు చవాకులు వెళ్ళటం, ఇది ఎంతవరకు సబబు? టాలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ మీద అవాకులు చవాకులు పేల్చడం ఎంతవరకు సబబు అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, టాలీవుడ్, ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. మీరు బాలీవుడ్ నుండి తీసుకొచ్చే యాక్ట్రెసెస్ అందరినీ కూడా ముందే ఒకసారి ఆలోచించండి. వాళ్ళు మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత మన ఇండస్ట్రీ మీద అవాకులు చవాకులు పేలుస్తున్నారు. అది పేల్చకుండా ఉండటానికి మీరు ఏం చేస్తారో చూడండి.